తెలియపరచబడిన ఈ కాండంలో మనం చూసినట్లయితే చక్కని ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడు. చాలంటున్న మాట ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నారు. దాసమనే కాడి అనగా ఐగుప్తు దాసమనే కాడి నుండి నేను నీకు విడుదల చేశా అనగా అర్థం ఏంటంటే, ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యం, లోకం అనగా పాపమునకు సాదృశ్యం. పాపము నుండి నిన్ను అనగా ఐగుప్తు దేశంలో మీకున్న ఆ చెరల నుండి, ఆ బంధకముల నుండి నేను మిమ్మల్ని విడుదల చేసిన వాడిగా ఉన్నా. అంటే ఈ రోజున మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రేమైన సంగమా, ఈ లోకమైన పాపము మనం జీవిస్తున్న మన యొక్క చీకటి బ్రతుకుల్లో మన జీవితాన్ని యేసయ్య వెలుగులోనికి నడిపించాలని పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు శిలువ శ్రమలను సహించి వహించి భరించి అందరం చేసిన ప్రతి పాపమును కూడా ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ శిలువ మరణం అందటం అనేది జరిగినది. అందుకోసం ఈరోజు అంటున్నమాట, నిన్ను నన్ను మనందరం కలిసి వింటున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రియ శ్రోతలారా జాగ్రత్తగా వినండి. ఐగుప్తు అనే లోకము నుండి అనగా పాపము నుండి విమోచన కలగజేయవాడు యేసు ప్రభువారు. లోకమైన జీవితం చీకటిలో బ్రతుకున్న జీవితాన్ని వెలుగు నడిపించగలిగిన వాడు యేసయ్య. అది జ్ఞాపకం చేస్తున్నామంటూ విన్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎలాంటి పాపములో ఉన్నావు, ఎలాంటి లోకంలో ఉన్నావు, లోకమనే పాపము జీవించి నన్ను జీవితం విషయంలో నేను విడుదల చేశా. నీవు ఆ పాపం అనే కాడి కింద ఉంటే ఆ కాడిని తప్పించా. జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఏది చేసినా ఒకటి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని దేవుడిని తప్పించమని రీతిని బట్టి రెండో స్థితిలో జాగ్రత్తగా ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నారు. చదువుకుందాం ఒకసారి దాన్ని. దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నేను రప్పించిన యెహోవా. హల్లెలూయా. దాసుల గృహంలో ఉన్నాం. పాపమనే దాసమనే కాడి కింద ఉన్నాం. ఎప్పుడైతే పాపానికి లొంగిపోతావో పాపానికి దాసుడైపోతాం, లేగలేం. రాయబడిన మాట, ఎప్పుడైతే పాపము దానికి నువ్వు లోబడిన వరకు ఉన్నావో ఆ పాపం నుంచి లెగలేని వాడు కష్టం. లెగబుద్ధి కాదు, వేరే బుద్ధి కాదు. మళ్ళా పాపం అనే బీజమని వ్యతిరేకంగా జ్ఞాపకం